రత్నాపురం సూర్యాపేట నియోజకవర్గం. మీరు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? పార్టీ మారడానికి కారణం సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికి. నేను టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చాను. అది జగదీష్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించకపోవటం. నేను గతంలో టీడీపీలో ఉన్నప్పుడు తెలుగు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన, ఆ స్థాయిలో కూడా పనిచేసిన. మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నాం, వచ్చినాం. టీఆర్ఎస్లో కూడా మమ్మల్ని మంచితనంగానే పార్టీలు తీసుకున్నారు. తర్వాత మమ్మల్ని ఏ మాత్రం కూడా ఏదో కూడా గుర్తించలేదు. కార్యకర్తలకు ఎవరికైనా సమస్య వచ్చినా వారి దగ్గర పోయి మాట్లాడదామన్నా మమ్మల్ని కలిసేవారు లేరు. వాళ్ళకి కింది స్థాయిలకు ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు కూడా వాళ్ళకే కింది స్థాయిలకు కూడా వాళ్ళకి కూడా పవర్ లేదు. వాళ్ళకు పదవులు ఉన్నాయి కానీ పవర్ లేదు. వాళ్ళకు కూడా చెప్పుకునే వినాతి లేక గ్రామం నుంచి ఏ కార్యకర్తకు ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ ఆయన దగ్గరికి పోదామన్నా పోలేకపోయినాం. తీసుకుపోయి ఇల్లు పోయినాకన్నా ఊకునే అవుతామని చెప్పి అనేది కొంతకాలం పాటు నిర్ణయంగా కొంచెం స్లో అయిపోయి బ్యాక్ అయిపోయి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని గుర్తిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. టీఆర్ఎస్ పోయేటప్పుడు కాంగ్రెస్ నుంచి పోయినా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తిస్తారు. అప్పుడైనా గుర్తించారు, ఇప్పుడైనా గుర్తిస్తారు. కాకపోతే నేను ఒక గ్రామ స్థాయిలో అయినా ఎక్కడైనా మా గ్రామ ఇక్కడ లోకల్ ఉన్న కార్యకర్తలకు వాళ్ళకి అంతా మీరే చూసుకొని నేను గౌరవప్రదంగా ఉంటుందని చెప్పాను వాళ్ళకి. నేను ఆడున్నా, నా గుర్తింపు నాకు ఉంటుంది. దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి కారణం అనేది దామోదర్ రెడ్డి కూడా మంచి వ్యక్తే. దామోదర్ రెడ్డి కూడా కొంచెం వ్యక్తిగతంగా కార్యకర్తకు ఆయన దగ్గరికి ఎవరైనా నేరుగా పోయినా కూడా ఆయన అభిమానించే వ్యక్తే, వాళ్ళకు కావాల్సిన పనులు చేసే వ్యక్తే. సూర్యాపేట నియోజకవర్గంలో గ్రామాలలో దామోదర్ రెడ్డికి వ్యతిరేకత ఎక్కడే లేదు. గతంలో చూసుకున్న ఎన్నికలలో ఏ ఎన్నికలలో కానీ విలేజ్లలో మండలాలకు వచ్చే వరకు దామోదర్ రెడ్డి ఎప్పుడైనా ముందంజల్లో ఉన్నాడు. ఎందుకో సూర్యాపేట ప్రజలు కొంచెం టౌన్లకు పోయే వరకు దామోదర్ రెడ్డి మీద కొంచెం వ్యతిరేకతగా ఉంటారు. అది ఎందుకుంటారు అనేది ఆ దామోదర్ రెడ్డి మీద కూడా ఉన్న వ్యతిరేకత ఏం కాదు, కానీ కొంచెం ఏందో ఆయన ఎమ్మటి ఉండే టౌన్లో ఉండే కింది స్థాయి లీడర్లు వాళ్ళని ఉద్దేశించుకొని ఆ దామోదర్ రెడ్డికి ఓటమికి అనేది సూర్యాపేట టౌన్ నుంచి ఎప్పుడూ ఓటింగ్ తక్కువ వస్తుంది. ప్రతి ఎన్నికల్లో సూర్యాపేట టౌన్లో వచ్చిన ఓటింగ్నే తక్కువ వచ్చిన ఓటింగ్ తోటి దామోదర్ రెడ్డి ఓడిపోతుంది. గతం ఏ 3 ఎన్నికలలో కూడా జగదీష్ రెడ్డి కూడా ఫస్ట్ సారి ఏదో మన వెంకటరెడ్డి దసరావుకు ఆటో గుర్తు రావటం, ఇంకో ఎంపీ అభ్యర్థికి ఆటో గుర్తు రావటం, ఈ గుర్తులలో జగదీష్ రెడ్డి అప్పట్లో ఏదో 2000 చిల్లర ఓడితోటి ఏదో కొద్ది మేరతో గెలిచాడు ఫస్ట్ టైం 2014. మళ్ళీ మొన్న 2018 జగదీష్ రెడ్డి 5000 చిల్లర ఓడితోటి దామోదర్ రెడ్డి మీద గెలిచిండు. అప్పుడు మంత్రి ఉండు కూడా మళ్ళీ 2సారి మంత్రి ఉండు కూడా నిన్న కూడా దామోదర్ రెడ్డి మీద జగదీష్ రెడ్డి మళ్ళీ మెజార్టీ తగ్గింది. గెలిచినా కానీ 4000 చిల్లర ఓట్లు, 5000 పైన 5300, 500, 600 గతంలో ఉన్నాయి. ఇప్పుడు 4500 ఎంత ఉన్నట్టుంది, ఎంతున్నా తగ్గింది. కానీ ఏది తగ్గినా సూర్యాపేట ఇచ్చిన లీడునే, టౌన్ ఇట్లా ఇచ్చిన లీడే జగదీష్ రెడ్డికి వస్తుంది. విలేజ్లలో జగదీష్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు లేదు. అంటే ఇప్పుడు రమేష్ రెడ్డిని పెడితే గెలిచి చూడదు సార్. రమేష్ రెడ్డి ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి ఇంతవరకు ఎమ్మెల్యే అభ్యర్థి కాదు కాబట్టి, లోకల్ అభ్యర్థి కాబట్టి కొంచెం రమేష్ రెడ్డికి వస్తే గెలిచే అవకాశాలు ఎక్కువనే. జగదీష్ రెడ్డి ఓడిపోవడానికి వాయిస్ ద్వారానే ఓటింగ్ దాకా ఉండపు అట్లా ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఒట్టేజీ అనే ప్రభావం ఏమన్నా కాంగ్రెస్ పైన ఓట్లు చీల్చిందా? ఈ ఒట్టేజీ అనేది కూడా కొంత కాంగ్రెస్ ఓట్లు కొంత ఆయన వ్యక్తిగతంగా తీసుకురు. కొంచెం ఏదవ సంఘాలు ఉంటారు కదా, కాంగ్రెస్లో ఉన్న ఏదోలు ఉంటారు కదా, కొంచెం పెద్ద మనుషులు వాళ్ళు కొంత విలేజ్ కూడా ఒక 10% పోతుంది. రెండోది టీఆర్ఎస్ గెలుచుకోండు. నేను ఏది గెలుచుకున్నా అనేది అంత ప్రభావం ఏం కాదు. అయితే ఇప్పుడు మేడిగడ్డ విషయంలో మొన్న సీఎం గారు వెళ్తే ఇక్కడ పెట్టిన మాజీ సీఎం బియ్యం పీకడానికి వెళ్ళారని చెప్పి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు. మీరు కూడా గతంలో ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ అట్లా మాట్లాడటం? ఈ కేసీఆర్ గారు తిట్ల పురాణంలో నెంబర్ 1 మన రాష్ట్రంలో. గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి కానీ గతంలో వాళ్ళు ఏ ప్రభుత్వాలు చేసినా కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఎవరైనా చేసుకుని కానీ ఏదైనా ఉంటే విమర్శించుకునేది. కానీ ఈ బూతులు తిట్టుకోవటం, ఏం బీక్తావు రండా కింద అని ఒక మంత్రుల కేంద్ర మంత్రులు పట్టుకొని కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రులు పట్టుకొని కూడా, ఇవన్నీ మొదటి నుంచి ఈ తిట్లకు మొదటి ప్రధాన కర్త ఎవరంటే మన కేసీఆర్. సరే, మాజీ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
విడిగడకు పోకపోతే రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ అభివృద్ధి చేయాలి అనేది చూసుకోవడానికి ఆయన పోకపోతే ఎవరు పోతారు అక్కడికి? అక్కడ పోయి ఏమి ఇక్కడ పోయినామంటే ఒక ముఖ్యమంత్రిని పోయేదే ముఖ్యమంత్రి, లేకపోతే మీరు పోతారా? మీరు చేసిన పనికి మీరు చేసి మన అభివృద్ధి మెడిగడ్డ పిల్లర్స్ కూలిపోయినారు కాబట్టి పోయి చూడడానికి పోయి నువ్వు పోయేది ముఖ్యమంత్రి. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి నువ్వు దాన్ని మొత్తం పాడు చేసి నువ్వు మరి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమి ఇక్కడ పోయినావంటే ఎవరు పోవాలి? ఎవరు పోకపోతే ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ముఖ్యమంత్రి ఇక్కడ గెలిచింది ఇంట్లో కూర్చోవడానిక? నష్టం జరిగిన కాడికి పోవాలి. నష్టం జరిగిన కాడికి పోయి కూడా ఆయన కొన్ని పనులు అమలు చేసి రావాలి, కొన్ని వాగ్దానం చేసి రావాల్సి వస్తుంది. పోయేది తిరిగేదో రాష్ట్రంలో ముఖ్యమంత్రి. మీరు ప్రతిపక్షంగా ఆయన ఇక్కడ తప్పు చేసినప్పుడు మీరు వారిని విమర్శించండి, లేకపోతే మీరు ప్రజల దృష్టి తీసుకుపోండి. కేసీఆర్ గారు ఇట్లాంటి మాటలు ఒక పెద్దరికానికి వచ్చినాక వయసు పైబడిపోయినాక మీరు ఇంకోరి సలహాలు ఇచ్చేది పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సరైన నిర్ణయం కాదు, సరైన పద్ధతి కాదని చెప్పని ఈ తెలంగాణ ప్రజలు చెప్పని. సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టింది, 2 అమలైనాయి. అందులో ఉచిత బస్సు పైన ప్రజలు ఏ విధంగా ఉంది సార్? మహిళలు ఉచిత బస్సు మీద ప్రజలు మంచి సంతోషంగా బస్సులో లేవు, సంతోషం చాలా ఫ్రీగా ఉన్నారు. నేను నిన్ననే హైదరాబాద్ పోస్తుండే ఉచిత బస్సు ప్రయాణంలో చేయడానికి నేను కొంచెం వాటిని ఎక్కుదామని చెప్పనేది, పొద్దున్నే ఎక్కుదామని చెప్పనేది 6 గంటలకే నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో నిలబడితే అసలు 6 గంటలకి ఉచిత బస్సులు మొత్తం మహిళలు స్టాండింగ్ నిలబడి వస్తున్నా. దాదాపు మేము సేవలో ఉన్నాం. ఇక ఇది తట్టుకోలేక ఏం చేస్తున్నాం, ఏమన్నట్టు జారిపోయి మీరు దిగిపోయి నేనే మీ యొక్క ముఖ్యమంత్రి కానీ పొజిషన్కి వచ్చారు. వాళ్ళు డైరెక్ట్ ఆడడానికి వాళ్ళ ఆలోచనకు వచ్చారంటే వాళ్ళకు ఎంత ప్రెస్టేజ్ ఉందో, వాళ్ళకు బాధ అనిపిస్తుంది అనేది హరీష్ రావు మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, మన సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, మనం గవర్నమెంట్ ఉన్న మనకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు మనం గెలిపించుకోవాలి, పార్లమెంటుకు మనం పంపించాలి. మనకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా మనం పెట్టుకుంటే అక్కడ ప్రధానమంత్రి కేంద్రంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి డబుల్ ఇంజన్ అనే టైప్లో మనకు అభివృద్ధి ఇంకా కొంచెం ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఇంకా అభివృద్ధి ఇంకెక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మనకి తెలంగాణ ఇచ్చింది. మనం తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనం సోనియా గాంధీకి మన ఎంపీలందరినీ మనం గెలిపించి మన రాష్ట్రంలో ఎంపీలో మొత్తం గెలిపించి మనం ఆమెకు గిఫ్ట్గా ఇస్తే మనం కూడా ఎంతో మనం బాగుంటుందని చెప్పండి. సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, మూసి ఇసుక అక్రమాలు అరికట్టగలుగుతారా సార్? కాంగ్రెస్ వచ్చినాక మూసి ఇసుక ఇటువరకు లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడు కూడా లో ఉన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నాయి, కానీ అప్పుడు మూసి ఇసుక లేవు. అప్పుడు మేము కూడా ఇక్కడ గ్రామ సర్పంచ్గా ఉన్నాం. మా అమ్మగారు ముట్టుకుని అప్పుడు ఇసుక దందాలు అసలు ఇక్కడ ఇసుక అంటే కూడా ఎవరు తెలియదు. టీఆర్ఎస్ వచ్చినాక కొంతమంది ఆయన అనుసరులు తుంగతుర్తి నియోజకవర్గం నుంచే కానీ, సూర్యాపేట నియోజకవర్గం నుంచే కానీ, మా గ్రామాల నుంచి కూడా కానీ ఇసుక దందాలు చేసిన మాట వాస్తవం. జయశ్రెడ్డి గారి అండదండలతోటి, జయశ్రెడ్డి గారి అండదండలు చూసి ఇసుక దందా ఈ రకంగా ఇంత ఆదాయం ఉంది, ఇంత వీళ్ళు దోపిస్తారని చెప్పనేది ఈ కింది స్థాయి కార్యకర్తలు కూడా, కింది స్థాయి వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న ఇసుక దందాను ఆపి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి జాజేడుగూడ కానీ, వంగమర్తి నుంచి కానీ ఆయన గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇసుక దందాన్ని భారీ ఎత్తున జరుపుకుంటూ రోజుకు కొన్ని లక్షల కోట్లు ఆదాయాన్ని అక్కడ ఉన్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ మంత్రి కేసిరెడ్డి గారు నిన్నటి ఎన్నికల దాకా కూడా వాళ్ళు ఎంతో సంపాదించారు. ఆ రకంగా వాళ్ళ సంపాదన మరియు ఇసుక దందా చాలా విపరీతంగా అక్కడి నుంచి ఇచ్చారు అన్నట్టు. ఇక్కడికి కూడా మార్పు చేసుకున్నాను. కొంతకాలం ఇక్కడ చేసిన మాట వాస్తవం.